ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేసాం. సో అవర్స్ గ్లాస్ ప్రాజెక్ట్ అనమాట. అవర్స్ గ్లాస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ షేప్లో టైంని మెజర్ చేస్తాం కదా, సో అదే ప్రాజెక్ట్. ఇందులో వేసుకుంటుంది, ఇసుక వచ్చేసరికి ఇలా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇలా డ్రాప్ అయ్యి దీనికి 5 seconds 10 seconds టైం ఉంటుంది కదా, అలాగే ఈ ప్రాజెక్ట్ అనమాట. ఇందులో ఎన్నో ఎల్ఈడి మ్యాట్రిక్స్ డాట్స్ 1 by 1 ఇటు సైడ్ నుండి ఇటు సైడ్కి, ఇటు సైడ్ నుండి ఇటు సైడ్కి పడతాయి. సో ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేస్తున్నా, చూడండి ఒక్కో డాట్ ఎలా పడుతుందో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపించినా లైక్ చేయండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి ADXL345 యాజిలోమీటర్ సెన్సార్ అనమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ ADXL345 యాజిలోమీటర్ సెన్సార్ని యూజ్ చేస్తున్నాం. దీని గురించి ట్యూటోరియల్ చేద్దాం అనుకున్నా. సో ఈ వీడియో ఈ ప్రాజెక్ట్ అయ్యాక నెక్స్ట్ వీడియోలో ఈ ADXL345 సెన్సార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఎలా వర్క్ అవుతుంది ఇంటర్నల్గా కట్ అని. సో ప్రజెంట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ చేద్దాం. నెక్స్ట్ ఒక బ్రెడ్ బోర్డ్ యూస్ చేస్తున్నా, మినీ బ్రెడ్ బోర్డ్ యూస్ చేస్తున్నా. ఆర్డినో యూనో, కావాలంటే మీరు నానో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 ఎల్ఈడి మ్యాట్రిక్స్ డిస్ప్లేస్ని యూజ్ చేస్తున్నా, 8x8 ఎల్ఈడి మ్యాట్రిక్స్ డిస్ప్లేస్. వీటి కనెక్షన్స్ కూడా లాస్ట్ వీడియోలో మనం ఐస్ ప్రాజెక్ట్ ఒకటి చేసాం కదా, ఎల్ఈడి మ్యాట్రిక్స్ ఐస్, వాటిలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి 2 ఎలా కనెక్ట్ చేయాలో. నెక్స్ట్ కొన్ని జంపర్ వైర్స్, ఇవి మనకు కావాల్సిన మేజర్ కాంపోనెంట్స్. ఇప్పుడు మనం కనెక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో వీటి కనెక్షన్స్ అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ ఎల్ఈడి మ్యాట్రిక్స్ యొక్క కనెక్షన్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. వీటి VCC పిన్ VCCకి, గ్రౌండ్కి, ఏ పిన్ ఆ పిన్కి కనెక్ట్ చేయాలి. ఈ ఎండ్ పిన్ని దీనికి ఇన్పుట్ పిన్ కింద కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డినో నుండి ఇప్పుడు నేను కామన్గా గ్రౌండ్ అండ్ 5 volts తీసుకుంటా. కామన్గా గ్రౌండ్ అండ్ 5 voltsని తీసుకుంటున్నా. గ్రౌండ్ వచ్చేసరికి నేను గ్రీన్ పిన్కి కనెక్ట్ చేసా, 5 volts వచ్చేసరికి ఎల్లో పిన్కి. యాజిలోమీటర్ సెన్సార్కి కనెక్ట్ చేద్దాం. గ్రౌండ్ వచ్చేసరికి మనం గ్రీన్ పిన్ కాబట్టి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నా. VCCని ఎల్లో పిన్ కాబట్టి ఎల్లో కనెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం MPUలో లాస్ట్లో STA SCL పిన్స్ ఉన్నాయి, చూసారా ఇక్కడ STA SCL. ఇక్కడ STA నేమో ఆర్డినోలో A4 పిన్కి కనెక్ట్ చేయాలి, SCL నేమో A5కి. A4 వచ్చేసరికి రెడ్, STA వచ్చేసరికి A4కి, SCL వచ్చేసరికి A5. సో ఇక్కడతో మనకి యాజిలోమీటర్ సెన్సార్ యొక్క కనెక్షన్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఎల్ఈడి మ్యాట్రిక్స్ని కనెక్ట్ చేద్దాం. వీటికి కామన్ గ్రౌండ్కి 5 volts కనెక్ట్ చేద్దాం. గ్రౌండ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎల్లో కాబట్టి గ్రీను, 5 volts వచ్చేసరికి ఎల్లో. గ్రౌండ్కి 5 volts కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకా రిమైనింగ్ CS, క్లాక్, DIN పిన్స్ ఉన్నాయి. సో వీటిని కూడా కనెక్ట్ చేద్దాం. ఇందులో క్లాక్ పిన్ వచ్చేసరికి ఆర్డినోలో 4th పిన్కి కనెక్ట్ చేయాలి, డిజిటల్ పిన్లో 4th. క్లాక్ వచ్చేసరికి 4కి, 7 6 5 4. నెక్స్ట్ CS పిన్ వచ్చేసరికి 6కి. అండ్ DIN పిన్ వచ్చేసరికి 5కి. సో ఇంతే ఫ్రెండ్స్, కనెక్షన్స్ అయితే మొత్తం కనెక్షన్స్ అయితే అయిపోయి. మీకు కావాలనుకుంటే దీని సర్క్యూట్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సర్క్యూట్ అండ్ కోడ్ రెండుని. నా దగ్గర ఫ్రిడ్జింగ్ కాంపోనెంట్స్ లేవనుకోండి, ADX345 కాంపోనెంట్ లేదనుకోండి సర్క్యూట్ డిజైన్ చేసినప్పుడు, ఇది మాత్రం గుర్తుపెట్టేసుకోండి.
ఎస్టీఏ పిన్ వచ్చేసరికి ఆర్డినోలో A4 కనెక్ట్ చేయాలి. SCLని వచ్చేసరికి A5 కనెక్ట్ చేయాలి. గ్రౌండ్ అండ్ గ్రౌండ్కి 5 వోల్ట్స్ని మిగిలిన కనెక్షన్స్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ అప్లోడ్ చేద్దాం. సో ప్రోగ్రామ్ అప్లోడ్ చేశాక మొత్తం ఈ ప్రాజెక్ట్ని కార్డ్బోర్డ్ బాక్స్లో అరేంజ్ చేస్తా. సో ఫ్రెండ్స్, ఇది మనకు టోటల్ కోడ్ వచ్చేసరికి సో ఇందులో ఎల్ఈడి కంట్రోల్ సిపిపి ఫైల్ ఉంటుంది, ఎల్ఈడి కంట్రోల్ .h లైబ్రరీ ఒకటి ఉంటుంది. సో ఈ టోటల్ కోడ్ జిప్ ఫైల్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అయితే కంపైల్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి యాక్సిలరోమీటర్ సెన్సార్ 3 డైరెక్షన్లో వర్క్ అవుతుంది. 3 డైరెక్షన్లో XYZ డైరెక్షన్లో. సో ఇప్పుడు నేను దీన్ని కిందకి తీసుకెళ్తుంటే చూడండి, ఇందులో ఉన్న డాట్స్ ఇందులో పడుతున్నాయి, ఈ ఎల్ఈడి మ్యాట్రిక్స్లో పడుతుంది. అదే నేను వేరే డైరెక్షన్ చేంజ్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ ఎల్ఈడి మ్యాట్రిక్స్లో ఉన్న డాట్స్ అందులో పడుతున్నాయి. అదే కొంచెం పడుకొని, సో చూసారు కదా ఇక్కడ డాట్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో. ఈ యాక్సిలరోమీటర్ సెన్సార్ని అటు ఇటు చేంజ్ చేస్తున్నా, డైరెక్షన్ ఎలా మూవ్ అవుతున్నాయో చూడండి ఇందులో. సో ఈ యాక్సిలరోమీటర్ సెన్సార్ గురించి మీకు డీటెయిల్ వీడియో చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. సో ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్స్ అన్నిటిని ఇందాక కార్డ్బోర్డ్ బాక్స్ చూపించాను కదా, దాంట్లో అసెంబుల్ చేద్దాం. ఈ కాంపోనెంట్స్ అన్ని కార్డ్బోర్డ్ బాక్స్లో కేర్ఫుల్గా అరేంజ్ చేసి మీకు చూపిస్తాను. సో మొత్తం అయితే నేను అరేంజ్ చేసేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను లోపల కాంపోనెంట్స్ అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారుగా, ఇక్కడేమో మినీ బ్రెడ్ బోర్డ్ వచ్చేలా, ఇక్కడేమో ఆర్డినో అండ్ పైన పవర్ సప్లై కేబుల్ ఇంకా అరేంజ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఈడి మ్యాట్రిక్స్ ఇక్కడ అరేంజ్ చేశాను. సో నేను ఇక్కడ పవర్ సప్లై ఇస్తున్నాను. నెక్స్ట్ బోర్డ్ని అయితే ఫ్రంట్ వచ్చేసరికి ఇలా పెట్టుకున్నా, ఈ విధంగా వచ్చేలాగా. సో ఇక్కడ నీకు లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల మీకు సరిగ్గా కనపడలేదు. ఇక్కడ లైట్ అయితే ఆఫ్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడైతే లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఇక్కడ మీకు డాట్స్ అయితే క్లియర్గా కనపడుతున్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇటు పక్క చేరిపోయాను అనుకోండి, డాట్స్ అన్నీ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నుండి ఇక్కడ చూడండి, ఒక్కో డాట్ వచ్చేసరికి కింద పడుతుంది. ఒకవేళ నేను ఇలా లిఫ్ట్ చేశాను అనుకోండి, అవి ఇటు పక్క అరేంజ్ అవుతుంది. సో చూసారుగా, సో మనం మొత్తం డాట్స్ అని కింద పడేలా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క కోడ్ అండ్ సర్క్యూట్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్. సో ఈ వీడియోకి వచ్చేసరికి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా మీకు లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీ ఫ్రెండ్స్. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్స్ అండ్ లైక్స్. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై నౌ.